హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. సో ఈ వీడియోలో మనం వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. సో అదేంటంటే ఎవరైతే రీసెంట్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి ఇన్ సర్వీస్ బీఎడ్ ఆర్ ఓపెన్ బీఎడ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టిన ఆస్పిరెంట్స్ ఉన్నారో, సో మనకు సంబంధించి ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్ యొక్క లిస్ట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క లిస్ట్ ద్వారా సో మీకు సంబంధించిన ఏ కాలేజ్లో మీకు సీట్ అలాట్ కావడం జరిగింది అండ్ ఏ కోర్సులో మీకు సీట్ అలాట్ కావడం జరిగింది అనే ఇన్ఫర్మేషన్ అయితే మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు కనుక ఆ అలాటెడ్ లిస్ట్లో కనుక మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కానీ క్యాండిడేట్ యొక్క నేమ్ కానీ వాళ్ళు మెన్షన్ చేసినట్టయితే సో మీరు వచ్చేసి 16th May 2024 నుంచి 17th May 2024 వరకు సో మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని అండ్ మనకు సంబంధించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వెళ్ళేసి అక్కడ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీరు పేమెంట్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకు ప్రొవిజనల్లీ అలాటెడ్ క్యాండిడేట్ లిస్ట్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇచ్చారు. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ జస్ట్ మీరు ఈ యొక్క ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్ సంబంధించిన లిస్ట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన ఎక్సెల్ షీట్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. అండ్ దీంట్లో మీరు సో డబ్ల్యూపీఎస్ ఆఫీస్ ద్వారా కానీ ఎంఎస్ ఎక్సెల్ ద్వారా కానీ మీరు ఓపెన్ చేసి క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ దాంట్లో ఉందా లేదా అని అయితే వెరిఫై చేసుకోవాలి. అండ్ వన్స్ మనం లిస్ట్ అనేది ఓపెన్ చేయగానే దట్ ఈజ్ మనం డౌన్లోడ్ చేసుకున్న ఎక్సెల్ షీట్ అనేది ఓపెన్ చేయగానే ఈ విధంగా అయితే మనకు డిస్ప్లే అవుతుంది. అండ్ దీంట్లో టోటల్గా మనకు 165 పేజెస్తో కూడిన పీడిఎఫ్ అయితే వాళ్ళు మనకి ఇన్సర్ట్ చేయడం జరిగింది. మీరు మీ డీటెయిల్స్ ద్వారా దీంట్లో సో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉందా లేదా అని అయితే వెరిఫై చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ మనం స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ సెర్చ్ ఆప్షన్ అయితే ఉంటుంది. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది అక్కడ టైప్ చేసి సెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మాకు సంబంధించి ఒక హాల్ టికెట్ నెంబర్ అయితే టైప్ చేస్తున్నాను. సో హాల్ టికెట్ నెంబర్ అనేది దీంట్లో ఉందా లేదా అని అయితే మనము వెరిఫై చేసుకోవచ్చు. ఇన్ కేస్ హాల్ టికెట్ నెంబర్ దీంట్లో ఉన్నట్టయితే మనం సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఆ ఫీల్డ్కి వెళ్ళేసి అది ఆగడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనం సెర్చ్ చేయగానే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది సెర్చ్ చేయగానే ఈ విధంగా మనకు సంబంధించిన ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఇలా కనుక మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ దీంట్లో ఉన్నట్టయితే సో మీకు పర్టికులర్ కోర్స్లో సీట్ అయితే అలాట్ చేయడం జరిగినట్టుగా మనం కన్సిడర్ చేయాలి. ఇక్కడ మీకు వచ్చేసి ఏంటంటే ప్రియారిటీ ప్రకారం ఫస్ట్ మెథడాలజీ మ్యాథ్స్లో వచ్చిందన్నట్టు. అండ్ ఎవరైతే బయాలజికల్ సైన్స్ స్టూడెంట్స్ ఉంటారో బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ ఎవరైతే ఉంటారో సోషల్ స్టడీస్, అండ్ ఇలా మీకు ఏదో ఒక కోర్సులో సీట్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అక్కడ మీకు సంబంధించిన క్యాండిడేట్ నేము ఫాదర్ నేము ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు డైరెక్ట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మనకి 16th May నుంచి 17th May వరకు అవకాశం అయితే ఇచ్చారు. సో ఈ లిస్ట్లో కనుక మీరు ఉన్నట్లయితే ఫస్ట్ థింగ్ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాలి. సెకండ్ థింగ్ మీరు పేమెంట్ చేయాలి. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వకముందే పేమెంట్ చేయొచ్చా సార్ అని కూడా కొంతమంది క్వైరీ చేస్తారు. సో మీ దగ్గర ఆల్ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఉన్నట్టయితే దట్ ఈస్ మీరు ఓపెన్ బీఎడ్ చేయాలి అనుకుంటే ఏ డాక్యుమెంట్స్ అయితే ఉండాలో ఆ డాక్యుమెంట్స్ అన్నీ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు త్రూ ది ఆన్లైన్ ద్వారా అమౌంట్ పే చేసి కూడా డైరెక్ట్గా యూనివర్సిటీకి వెళ్ళేసి మీరు రిపోర్టింగ్ అయితే సబ్మిట్ చేయొచ్చు. బట్ నా సజెషన్ ఏంటంటే ఎవరైతే ఈ లిస్ట్లో ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో మీరు 16th రోజున సో ఆల్ డాక్యుమెంట్స్ అనేది కలెక్ట్ చేసుకొని మీరు మన యొక్క యూనివర్సిటీ ఏదైతే ఉందో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీకి వెళ్ళేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మీరు అందులో పర్ఫెక్ట్ అండ్ వెరిఫికేషన్లో మీరు సక్సీడ్ అయినట్లయితే ఆ తర్వాత పేమెంట్ చేసి మీ సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రాసెస్ అయితే గతంలో ఉన్నదైతే. అండ్ దీనికి సంబంధించిన అప్డేట్ నేను మార్నింగ్ సో మనకు సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అథారిటీస్కి కాల్ చేసి నేను డీటెయిల్ వీడియో కూడా చేస్తాను. ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. అండ్ పేమెంట్ అనేది మేము సో బిఫోర్ యూనివర్సిటీకి అంటే ముందే యూనివర్సిటీకి వెళ్ళడం కంటే ముందే చేయొచ్చా లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత చేయాలనేది కూడా డీటెయిల్ వీడియో చేస్తాను. గతంలో అయితే సో మనకు సంబంధించి ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత అక్కడ పేమెంట్ చేయమనేది చెప్పారు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. గుర్తున్న మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.